అందరికీ నమస్కారం. నిన్న ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు సిదిరి అప్పలరాజు అరెస్టు గురించి కొన్ని కామెంట్ చేశారు. వాస్తవానికి ఆ కామెంట్స్ విని నేను కొద్దిగా షాక్ అయ్యా. ఆయన్ని విమర్శించే స్థాయి మనకు లేదు, ఆయన రాజకీయ అనుభవం అంత ఉండదు, మన వయసు. ఆయన విమర్శించాలనే మన ఉద్దేశం కాదు, కానీ అలాంటి వ్యక్తి మాట్లాడటం అనేది నాకు ఆశ్చర్యంగా అనిపించింది. ఇదే మాటలు ఏ వైసీపీ నాయకులో లేకపోతే పొలిటికల్ లీడర్సో మాట్లాడుండి ఆ కోణంలో విమర్శించుంటే ఇవన్నీ రాజకీయ విమర్శల్లో ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తారని మనం కొట్టిపడేద్దు. సీనియర్ విశ్లేషకులుగా ఉండి ఈయన చెప్తే కొద్దో గొప్ప ప్రజలు నమ్ముతారనే నమ్మకం ఉన్నటువంటి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు అలా మాట్లాడటం అనేది నాకు ఆశ్చర్యం అనిపించింది. అంటే బహుశా మరి ఈయన సిదిరి అప్పలరాజు కేసుని పూర్తిగా ఫాలో అవ్వలేదా, లేదా సగం సగం తెలుసుకుని మాట్లాడారని నాకు అర్థం కాల. నేనేమి ఆయన ఒకరికి అనుకూలంగా ఒకరికి వ్యతిరేకంగా మాట్లాడానని నేనేమి ఆయన మీద విమర్శలు అయితే చేయట్లేదు, కానీ నేను ఆయన మాట్లాడిన మాటలు మాత్రం కొద్దిగా షాకింగ్గానే అనిపించాయి. నాకు మట్టికి షాకింగ్ అనిపించాలా. ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణమే ఆ మాటలు విన్న తర్వాత అరే నాగేశ్వరరావు గారు ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు, ఈయన మాట్లాడాల్సిన మాటలు కాదే, బహుశా ఈయన ఏమైనా కేసును పూర్తిగా ఫాలో అవ్వలేదా, లేకపోతే సగం సగం తెలుసుకుని ఏమైనా మాట్లాడుతున్నారని ఒక అనుమానం కలిగింది. ఏంటంటే నేను ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ సిదిరి అప్పలరాజును ఎందుకు అరెస్టు చేయాల్సి వచ్చింది, ఎందుకు చేశారు, ఆయన చేసిన తప్పేంటి, కొడుకును కాపాడే ప్రయత్నం చేస్తే అరెస్టు చేస్తారా, 7 సంవత్సరాల కంటే తక్కువ శిక్ష ఉన్న కేసు కదా, వేరే సెక్షన్లు పెట్టి ఎందుకు అరెస్ట్ చేస్తారు, ఎలా అరెస్ట్ చేస్తారని చెప్పి ఆయన మాట్లాడారు. నాకు అదే అనిపించింది. బహుశా పోలీసుల ఛార్జ్ షీట్ కన్నా చూసుండుంటే బహుశా మాట్లాడేవారు కాదేమో, ఆయన ఛార్జ్ షీట్ చూడకుండా మాట్లాడారేమో అని నాకు అనుమానం కలిగింది. ముందుగా ప్రొఫెసర్ నాగేశ్వర గారు ఏం మాట్లాడారో ఒకసారి వాయిస్ వినిపిస్తాను చూడండి. ఆరోపణ ఏంటి? ఆయన కొడుకును కాపాడటానికి కేసును తప్పుదారి పట్టించడానికి ప్రయత్నం చేశాడు అని. మీకు ప్రయత్నం చేస్తే దానికి అరెస్ట్ చేస్తారా? 7 years కానీ ఏవో శిక్ష ఉంటుందా? వాడు అజీమ్ వాదన కొరకు సిదిరి అప్పలరాజు తన కొడుకును కాపాడే పని చేశాడు అనుకుంది. బండి సంజయ్ పేపర్లో ఇలాంటి ఆరోపణ వచ్చింది కదా, ఆయన కొడుకును కాపాడటానికి ప్రయత్నం చేస్తున్నాడు అని. సిదిరి అప్పలరాజు కొడుకును కాపాడడానికి ప్రయత్నిస్తే దానికి సంబంధించిన శిక్షలు పెట్టండి, కానీ అదేమో 7 years కన్నా ఎక్కువ ఉంటుంది. A3కి ఒక యాక్సిడెంట్ లో తన కొడుకు తప్పు చేస్తే కొడుకును సమర్థించుకొని కాపాడుకునే పని చేస్తే ఏ చట్టం ప్రకారం అది more than 7 years అవుతుంది. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అన్నారు, అది ఒకవేళ కొడుకును కాపాడుకునే ప్రయత్నం చేస్తే, కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తే అది 7 సంవత్సరాల కన్నా ఎక్కువ శిక్ష పడే సెక్షన్ ఎలా అవుతుందని చెప్పి ఆయన అడిగారు. సో ఇక్కడ సెక్షన్ పెట్టింది ఆయన కొడుకును కాపాడుకునే ప్రయత్నం చేస్తేనే వాళ్ళ కొడుకును హాస్పిటల్కి తీసుకెళ్ళినందుకో పెట్టలేదు. అక్కడ దానయ్య అనే వ్యక్తి ఎవరైతే గొర్రెల కాపరి పడిపోయి ఉన్నాడో, యాక్సిడెంట్ జరిగిన వ్యక్తి ఉన్నాడో, ఆ వ్యక్తిని సకాలంలో హాస్పిటల్కి తీసుకువెళ్ళుంటే బ్రతికేవాడనేది ఇక్కడ ప్రధాన వాదన. ఒకటి. రెండోది, యాక్సిడెంట్ తన కొడుకు చేస్తే వేరొక వ్యక్తిని తీసుకొచ్చి ఈ యాక్సిడెంట్ అతనే చేశాడని చెప్పి కోర్టు ముందు నిలబెట్టి, పోలీసుల ముందు నిలబెట్టి చట్టాన్ని పోలీసులను పక్కదారి పట్టించే ప్రయత్నం చేసి సాక్ష్యాధారాలను తారుమారు చేయడం కోసం ఆ బైక్ను అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయే ప్రయత్నం చేస్తే స్థానిక ప్రజలు అడ్డుకున్నారు. అంటే యాక్సిడెంట్ జరిగిన ఒక అరగంట 30 గంట తర్వాత కొంతమంది ఆ బైక్ను అక్కడి నుంచి తీసేద్దామని వచ్చారు. వచ్చే టయానికే ఎవరైతే ఈ దానయ్య ఉన్నాడో, పడిపోయాడో, ఆ రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు వీళ్ళు చూసి 3-4 ఆగారు. వాళ్ళు వెంటనే ఈ బైక్ తీసుకెళ్ళిపోబోతుంటే వాళ్ళు అడ్డుకున్నారు. సో ఇది నేను చెప్పలా, పోలీసులు స్వయంగా నిన్న చెప్పారు, అనేక పత్రికల్లో కూడా వచ్చింది. అంటే ఎంటైర్ ఎపిసోడ్లో నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఈయన మాట్లాడింది ఇంకా కొద్దిగా ఉంది, నేను వినిపిస్తాను. నాగేశ్వరరావు గారు మాట్లాడిన దానికి నాకు ఎక్కడ బాధ అనిపించిందంటే, ఎక్కడా దానయ్య కుటుంబం గురించి మాట్లాడాల. జోగి రమేష్ గురించి మాట్లాడారు, జోగి రమేష్ కొడుకు గురించి మాట్లాడారు, చట్టాల గురించి మాట్లాడారు, శిక్ష న్యాయస్థానాలు వేసింది అయినా కానీ మీరు ఆ శిక్ష ఎలా వేస్తారని చెప్పి మాట్లాడారు. అంతా బాగానే ఉంది, కానీ దానయ్య కుటుంబం గురించి మాట్లాడాల. దానయ్య కుటుంబాన్ని సిదిరి అప్పలరాజు అవమానించిన ఘటన గురించి మాట్లాడాల. నాకు దారుణం అనిపించింది. యాక్సిడెంట్ ఓకే, యాక్సిడెంట్ జరిగింది. మనం కూడా మొదటి నుంచి యాక్సిడెంట్ కావాలని చేసేటం మనం ఏ వీడియోలో చెప్పలా. ఏ యాక్సిడెంట్ అనుకోకుండానే జరిగి ఉంటుంది, కానీ యాక్సిడెంట్ జరిగిన తర్వాత మనం ఎలా ప్రవర్తించామనే దాని మీదే మిగతాదంతా ఆధారపడి ఉంటుందని నేను చెప్పాను. కానీ ఈరోజు దానయ్య అనే కుటుంబం గురించి ఈయన మాట్లాడకపోవడం అనేది నాకు కొంచెం బాధ అనిపించింది. దానయ్య కుటుంబం కదా రోడ్డును పడింది. తర్వాత ఏం చేశారు, సిదిరి అప్పలరాజు దానయ్య కుటుంబానికి నేను 1 లక్ష రూపాయలు ఇస్తాను, మీ భార్యను మా ఇంట్లో పనికి పంపమని అడిగాడంట దానయ్య భార్యను. మరి ఇది ఎంతవరకు కరెక్టు? నేను నాగేశ్వరరావు గారిని అడుగుతున్నా, మరి ఆయన సమర్థిస్తారా దీన్ని? కరెక్టేనా ఇది? సిదిరి అప్పలరాజుకు శిక్ష పడితే మీరు ఎందుకు ఇంత బాధపడిపోయారో నాకు అర్థం కాల. వాస్తవానికి మీరేం రాజకీయ పొలిటీషియన్ కాదు, మీరేం రాజకీయ పార్టీలకు వత్తాసు పలికే వ్యక్తి కాదు. మరి అలాంటప్పుడు ఇప్పుడు సిదిరి అప్పలరాజు విషయంలో ఎందుకు ఇంత బాధపడాల్సి వచ్చిందో నాకు అర్థం కాల. ఇంకా ఏం మాట్లాడారు ఒకసారేనండి. రమేష్ కుమార్ వర్డిక్ట్ ఉంది కదా, సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి కదా, బెయిల్ ఇస్ ఏ రూల్, జైల్ ఇస్ అన్ ఎక్సెప్షన్.
అరెస్ట్ చేయకూడదు. ఎప్పుడు అరెస్ట్ చేయకూడదు, బెయిల్ ఇవ్వాలి అని ఎందుకు అంటే, ఒకటి కోర్టు న్యాయ విచారణను తప్పించుకొని తిరిగే ప్రమాదం ఉంటే, అంటే సీదిరి అప్పలరాజు విదేశాలకు వెళ్ళిపోయి దొరకకుండా అజ్ఞాతవాసం చేస్తారంటే మీరు ఒప్పుకోవచ్చు. కానీ ఆయన ఒక ఎమ్మెల్యే, ఆయన ఒక పొలిటికల్ లీడర్ ఎక్కడ పోతాడు? రెండు సాక్ష్యాధారాలను తారుమారు చేసేటువంటి అవకాశం ఉంది. అది జరిగింది రోడ్డు మీద యాక్సిడెంట్. పోలీసులు ఆల్రెడీ కేసు పెట్టారు, మెటీరియల్ కూడా సేకరించారు. సో ఇక్కడ ఏమంటారంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఏమంటారంటే అరెస్ట్ చేయొచ్చు. ఎప్పుడు చేయొచ్చు అంటే ఆయన విదేశాలకు పారిపోయే ప్రయత్నం చేస్తేనో, సాక్ష్యాధారాలు తారుమారే చేసే ప్రయత్నం చేస్తేనో మీరు చేయొచ్చు కదా, ఆయన ఏమి పారిపోవడం, ప్రజా జీవితంలో ఉన్నాడు కదా అనేది నిన్న ఆయన మాట్లాడిన మాట. మరి సాక్ష్యాధారాలను తారుమారు చేసే ప్రయత్నం చేశారు కదా సార్. నిన్న పోలీసులు చెప్పింది కూడా సిదిరి అప్పలరాజు అనే వ్యక్తి తన కొడుకు యాక్సిడెంట్ చేస్తే సిద్ధార్థ్ చాడి అనే ఒక వ్యక్తిని తీసుకురావడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి బైక్ను మాయం చేసి, సీసీటీవీ ఫుటేజ్ను మాయం చేసి కేసు నుంచి తన కొడుకును తప్పించే ప్రయత్నం చేశారు. మరి ఇవన్నీ సాక్ష్యాధారాలు మాయం చేయడం కిందకే వస్తాయి కదా సార్. సో నిన్న ఛార్జ్ షీట్లో చెప్పింది అదే కదా. సిదిరి అప్పలరాజు అనే వ్యక్తి కేసు నుంచి కాపాడటం కోసం సాక్ష్యాధారాలను చెరిపివేసే ప్రయత్నం చేశారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, సిదిరి అప్పలరాజు అనే వ్యక్తి ఒక డాక్టర్, అంటే ఒక మనిషి ప్రాణం విలువ తెలిసినటువంటి మొదటి వ్యక్తి. డాక్టర్కే మనిషి ప్రాణం విలువ బాగా తెలుసు. అలాంటి డాక్టర్ వృత్తిలో ఉన్నటువంటి సిదిరి అప్పలరాజు తన కొడుకుని కారులో ఎక్కించుకెళ్ళి దానయ్యను రోడ్డు మీద వదిలేసి వెళ్ళటం కరెక్టా? తన కొడుకుకి ట్రీట్మెంట్ చేయించుకుని ఇంటికి తీసుకెళ్లిపోయి దానయ్య చావుకి కారణం అవటం కరెక్టా? ఘటన జరిగిన తర్వాత బాధ్యతాయుతంగా పోలీసులకు తానే సమాచారం ఇవ్వాల్సింది పోయి కేసును పక్కదారి పట్టించడం కోసం వేరొక వ్యక్తిని తీసుకొచ్చి పెట్టి సాక్ష్యాధారాలను తారుమారు చేయాలనుకోవడం కరెక్టా? సరే, తెలియక జరిగిందేదో జరిగిపోయింది, అనుకోకుండా జరిగింది అనుకుంటే తర్వాత బాధ్యత కుటుంబం దగ్గరికి వెళ్ళి ఆ పిల్లల బాధ్యత నేను తీసుకుంటానో, ఆ కుటుంబం బాధ్యత నేను తీసుకుంటానో, లేదా మిమ్మల్ని నేను ఆర్థికంగా ఆదుకుంటానో చెప్పాల్సింది పోయి రాయబారాలు నడిపి ₹1,00,000 నీకు ఇస్తాను, నీ కోడల్ని నా ఇంట్లో పనికి పంపు అని అడగటం, ఆ తల్లితో అడగటం, చనిపోయిన దానయ్య తల్లిని అడగటం కరెక్టా? నేను ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని స్ట్రైట్గా అడుగుతున్నా. మనం కేసులు ఇవన్నీ మరి మీరు చెప్పారు కదా, ఏదో ఆ రూల్ ఉంది, ఈ రూల్ ఉంది, సుప్రీంకోర్టు రూల్ ఉంది, ఎలా అరెస్ట్ చేశారని. మరి ఇదేదో నిన్న కోర్టులో వాదించవచ్చు కదా. నేను ఏమంటానంటే, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు వెంటనే ఈ సిదిరి అప్పలరాజు తరపు లాయర్ ఎవరో చూసి, బాబు ఇలా వాదించు, ఈ తీర్పులో నేను చెప్పవలసింది కదా. అంటే కోర్టుకు ఆ మాత్రం తెలియదా? ఆల్రెడీ కోర్టు కదా తీర్పిచ్చింది. 4 రోజులు జైలు శిక్ష కోర్టు విధించిందంటే ఏంటి? పోలీసుల ఆర్గ్యుమెంట్స్ కోర్టు అగ్రీ చేసింది. సిదిరి అప్పలరాజు అనే వ్యక్తి సాక్ష్యాధారాలను తారుమారు చేసే ప్రయత్నం చేశాడని అంగీకరించింది. మీరు లాస్ట్లో ఇంకొక మాట కూడా అన్నారు, ఆయన ఇంకోటి మాట కూడా అంటారు, ఏనండి ఒకసారి. సాక్షుల్ని బెదిరించే అవకాశం ఉంటున్న ప్రభుత్వం వీలున్నప్పుడు, అధికారంలో వీళ్ళే ఉన్నప్పుడు, ఆయన మంత్రిగా ఉన్నప్పుడైతే నేను ఒప్పుకుంటాను, అవకాశం. ఇక 4వది, ఆ నేరము మళ్ళీ చేస్తే, అంటే ఇప్పుడు మళ్ళీ ఆ పిల్లవాడు మళ్ళీ బండేసుకొని మళ్ళీ పనులు కొడతాడా? కొడితే మళ్ళీ తండ్రి వాళ్ళని కాపాడే పని చేస్తాడా? ఈ 4 కారణాలు. సో ఇప్పుడు ఈయన ఏమంటారంటే, సాక్ష్యాధారాలను తారుమారు చేసే అవకాశం ఉంటే మీరు ఏదైనా చేయొచ్చు, అధికారంలో ఉన్నది మీరు కదా, ఆయన ఎలాగ సాక్ష్యాధారాలను తారుమారు చేస్తారని ఒక ప్రశ్న అడిగారు. మంచి ప్రశ్న. మరి అధికారంలో కూటమి ప్రభుత్వం ఉండగానే దానయ్యను గుద్దేసి తన కొడుకును కాపాడుకోవడం కోసం హాస్పిటల్కి తీసుకెళ్లి వేరొక వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ పెట్టాడు కదా. మరి అప్పుడు కూటమి ప్రభుత్వమే కదా అధికారంలో ఉంది. అక్కడ పోలీసుల కళ్ళు కప్పి పోలీసులను భయపెట్టో, బెదిరించో, లేదా మాయ చేసో పోలీసులను తప్పుదోవ పట్టించి కేసులో వేరొక వ్యక్తిని ఇరికించే ప్రయత్నం చేశాడు కదా. మరి అప్పుడు కూడా కూటమి అధికారంలోనే ఉంది కదా. ఒక మాజీ మంత్రి ఈ సాక్ష్యాధారాలను తారుమారు చేయలేడా? కళ్ళ ముందు కనపడుతుంది కదా. గుద్దేసిన బండిని తప్పించే ప్రయత్నం చేశారు, తన కొడుకు ప్లేస్లో ఇంకొక వ్యక్తిని తీసుకొచ్చారు, దానయ్యను నడి రోడ్డు మీద వదిలేశారు, పోలీసుల ముందు ఇంకొక వ్యక్తిని పెట్టి ఈ వ్యక్తే తప్పు చేశాడని చెప్పి ఆ వ్యక్తి మీద కేసు పెట్టించే ప్రయత్నం చేశారు. మరి ఇవన్నీ సాక్ష్యాధారాలు తారుమారు చేయడమే కదా సార్. చివరిగా బండిని కూడా తీసుకెళ్లిపోయే ప్రయత్నం చేస్తే స్థానికులు అడ్డుకున్నారు. ఈడెవడో గుద్దేసి బండి తీసుకుని పారిపోతున్నాడని చెప్పి స్థానికులు అడ్డుకుంటే ఇంతలో పోలీసు వస్తే అప్పుడు కదా కథంతా బయటకు వచ్చింది. నిజంగా ఆ రోజు స్థానికులు ఎవరో అక్కడ ఉండకపోతే ఆ బండి కూడా తీసేస్తే గుద్దింది ఎవడో కూడా తెలిసేది కాదు. ఆ రోజు యాక్సిడెంట్ చేసింది కూడా ఎవరో తెలిసేది కాదు. గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో గుద్దేశారని చెప్పి అన్ఐడెంటిఫైడ్ కింద మార్చేసేవాళ్ళు దాన్ని. కానీ ఆ రోజు పట్టుకోబట్టే కదా విషయం మొత్తం బయటకు వచ్చింది. మరి ఈయన పవర్లో లేకుండానే ఇన్ని చేయగలిగాడు కదా. నాకు విచిత్రం అనిపించింది. ఎంటైర్ మీకు ఒక 2 నిమిషాల వీడియో నేను మొత్తం మీద వినిపించుంటా. ఎక్కడా కూడా దానయ్య కుటుంబానికి సిదిరి అప్పలరాజు ఇది చేసి ఉండాల్సింది, ఆయన చేసింది కరెక్ట్ కాదు, దానయ్య కుటుంబం రోడ్డున పడటానికి సిదిరి అప్పలరాజు ప్రత్యక్షంగానో పరోక్షంగానో కారణమయ్యాడు అని చెప్పి ఆయన ఎక్కడ మాట్లాడాలి. దానయ్య కుటుంబం మీద కనీసం జాలి, దయా, కరుణ ఏం కనపడాల.
నాకు ఆ కుటుంబ పరిస్థితి చూస్తే బాధ అనిపించింది. ఆయన బ్రెడ్ను ట్యాబ్లెట్స్ తీసుకురావడానికి వెళ్ళాడు. పిల్లలకి జ్వరం అయితే దానయ్య ఎందుకు వెళ్ళాడు బయటికి? పిల్లలకి బ్రెడ్ ట్యాబ్లెట్స్ తీసుకురావడానికి వెళ్ళాడు బయటికి. ఆ దానయ్య చనిపోయిన తర్వాత పిల్లలకి ట్యాబ్లెట్స్ లేవు, బ్రెడ్ లేదు. ఆ ఎవరో బిస్కెట్ ప్యాకెట్ ఇస్తే వాళ్ళ అమ్మ నీళ్ళల్లో ముంచి తినిపిస్తుంటే నాకు బాధ అనిపించింది. మరి బహుశా ఇవన్నీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చూసుండరు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇల్లు చూసిన తర్వాత ఆ తల్లి ఆ పిల్లలకి బిస్కెట్లు నీళ్లలో నానబెట్టి తినిపిస్తుంది చూస్తే నాకు బాధ అనిపించింది. కానీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఎందుకు అరెస్టు చేశారు అంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడింది కూడా అదే. మరి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఆ లైన్ ఏమన్నా తీసుకుంటే నాకు తెలియదు. కొడుకు తప్పు చేస్తే తండ్రిని ఎలా అరెస్ట్ చేస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు. ఒక ట్విట్ కూడా వేసాడు, ఎంత బాగా ట్విట్. అదే కోపంలో ఈయన కూడా మాట్లాడినట్టు కనపడుతుంది తప్ప మీరు ఎంతవరకు సిదిరి అప్పలరాజుని ఎందుకు అరెస్ట్ చేశారు అంటున్నారు తప్ప ఆ కుటుంబం వల్ల రోడ్డున పడిన దానయ్య కుటుంబం గురించి మాట్లాడలే. మరి జగన్మోహన్ రెడ్డి ఇవ్వచ్చు కదా, ఒక 15 లక్షలు 20 లక్షలు ఈ దానయ్య కుటుంబానికి ఇచ్చి, అమ్మ నీకు జరిగింది తప్పే, మా వాడు చేసిన దానికి నేను క్షమాపణ అడుగుతున్నాను, ఇదిగో మా పార్టీ తరఫున ఒక 15 లక్షలు 20 లక్షలు ఇస్తున్నామని చెప్పి దానయ్య కుటుంబానికి ఇచ్చి మీ చిత్తశుద్ధి నిరూపించుకోవచ్చు కదా. ఆ విషయాన్ని ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు హుందాగా చెప్తే బాగుండేది. సిదిరి అప్పలరాజు చేసిన తప్పు జగన్మోహన్ రెడ్డి అయినా మాట్లాడాల్సింది ఈ విషయంలోనని అనుకోవచ్చు. సిదిరి అప్పలరాజు కొడుకు సిదిరి అప్పలరాజు తప్పు చేస్తే జగన్ ఎందుకు మాట్లాడతాడని. మరి ఆయన ఎందుకు జగన్ సిదిరి అప్పలరాజుకి అండగా నిలబడాలి? ఆయన ఎందుకు సిదిరి అప్పలరాజు గురించి సోషల్ మీడియాలో పోస్టులు వేయాలి? అంటే ఇంత అనుభవం ఉండి, ఇంత రాజకీయ అనుభవం ఉండి, ఇన్ని సంవత్సరాల ఇది ఉండి బయట సమాజాన్ని ఇంత దగ్గరగా చూసినటువంటి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు నిన్న సిదిరి అప్పలరాజు అరెస్టు గురించి బాధపడటం అనేది నాకు బాధ అనిపించింది. ఆయన మాట్లాడాల్సింది కదా. అదే ఏ వైసీపీ నాయకులు మాట్లాడితే మనం కొట్టిపడేది, ఇవన్నీ కామన్లే, మనం దాన్ని వదిలేద్దాం, లైట్ తీసుకుందాం. కానీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు లాంటి వాళ్ళు మాట్లాడటం అనేది, దానయ్య కుటుంబం గురించి కనీసం స్పందించకపోవటం అనేది, జాలి చూపించకపోవడం అనేది, లేదా వాళ్ళు చేసిన పనులు తప్పు అని చెప్పాల్సింది పోయి వాళ్ళు చేసిన పనులు కరెక్ట్ అన్నట్టుగా మాట్లాడటం అనేది నాకు కొంచెం బాధ అనిపించింది. సో మీరేమనుకుంటారు? అలా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని మాటలను మీరు ఎలా చూస్తారో, అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.